అసలు ఎందుకు సార్ ప్రధానంగా హెల్మెట్ మీద ఎందుకు దృష్టి పెట్టారు? 15 డెత్స్ని తగ్గించుకో. కొన్ని సందర్భాల్లో ఏంటి, హెల్మెట్ ముందు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రాఫిక్ అంటే ఏదో పోలీసు వాడి మధ్యలో నిలబడి చూపించడం కాదు. కాలేజెస్లో ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా ఈ అన్వాంటెడ్ ఈ డ్రగ్స్, ఆ డ్రగ్స్ స్టూడెంట్స్కి సప్లై అయిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ మత్తులో కూడా రకరకాల దారుణాలు జరుగుతున్నాయి సార్. అంతకు మునుపు 9,000 ఎకరాల గంజాయి పంట ఉంది. ఇప్పుడు టోటల్ శాటిలైట్ ఇమేజరీస్ పెట్టేసేసి టోటల్ కొట్టేసి కాస్మోపాలిటిక్ కల్చర్ అనే యాంగిల్లో ఈ పబ్ కల్చర్ కూడా కొంత పెరుగుతుంది. రాజశేఖర్ బాబు గారు స్మూత్గా కనపడతారు, కానీ చాలా కఠోరంగా ఉంటారని ఒక నాని నిలబడుతుంది. పోలీసుల మీద కూడా కేసులు బుక్ చేశారంట. సిస్టంలో ముందు మనము ఆదర్శప్రాయంగా ఉంటే సమాజం వింటారు. ఇప్పుడు మహిళలకి సంబంధించి, మహిళా భద్రతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా ప్రత్యేకంగా సిటీ పోలీస్ కమిషనర్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరో ఒక ఓటీపీ పంపిస్తారు, సౌండ్ మీ ఓటీపీ చెప్పండి అంటే వీళ్ళు చెప్పేస్తే చెప్పిన వెనక తిరిగి చూసేలోపు టోటల్ మనీ అంతా కొలాప్స్ వెళ్ళిపోతుంది. ఇది బ్యాంకర్స్ నుంచి మూలాల్లోకి వెళ్ళేసి అక్కడ కట్ చేయడానికి ట్రై చేశాను, అయినా కూడా జరుగుతుంది. పోలీసులు అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి మాటలు పడాల్సిన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, కొంత క్యారెక్టర్ అసాసినేషన్ నడుస్తుంటుంది, ఇట్లా అన్నీ నడుస్తుంటుంది. సో అది సమాజం మీద, కుటుంబం మీద చాలా ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ఛాలెంజెస్, పోలీస్ ప్రొఫెషన్ ఇస్ గుడ్. విజయవాడ నగర ప్రజా